నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా రేషన్ కార్డ్ సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, మీకు వైట్ రేషన్ కార్డ్ రావాలంటే ఏం చేయాలి అనే అంశాల మీద మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. మీకు రేషన్ కార్డు వచ్చేదాకా మన ఛానల్లో మీకు గైడెన్స్ అయితే అందిస్తాము. ఇక వివరాలకు వెళ్తే ఏపీలో కొత్త రేషన్ కార్డ్స్ గుడ్ న్యూస్ అయితే ప్రభుత్వం చెప్తుంది. ఇక కొత్త దంపతులకు యాడింగ్ స్ప్లిట్టింగ్ దాదాపు 2 లక్షల మందికి ఏపీ ప్రభుత్వం అయితే కొత్తగా రేషన్ కార్డులు అయితే ఇవ్వనుంది. మరి జనవరి చివరి వారంలో కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయబోతుంది ఏపీ ప్రభుత్వం. ఈ కొత్త కార్డుల జారీకి సంబంధించి మరి ఎవరు అర్హులు అంటే గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 లోపు ఇన్కమ్ ఉన్నవాళ్ళు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల లోపు ఇన్కమ్ ఉన్నవారు, అదేవిధంగా తరి భూమి అయితే 3.5 ఎకరాలు, తర్వాత మెట్ట భూమి అయితే 7.5 ఎకరాల వరకు లోపు ఉన్నవారైతే వైట్ రేషన్ కార్డుకు అర్హులవుతారని చెప్పి గతంలో నిబంధనలు అయితే వర్తిస్తాయి. దీనికి సంబంధించి ప్రతి డౌట్ కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, మన ఛానల్లో వీడియోస్ ద్వారా క్లియర్ చేస్తాను. ఇక రాష్ట్రంలో కొత్తగా పెళ్ళైన వారు ఎవరైనా ఉన్నా కానీ వారు కూడా ఇప్పుడు రేషన్ కార్డు పొందే అవకాశం ఉంది. ఇక మార్పులు చేర్పులకి కూడా అవకాశం కల్పించే దిశగా ఆన్లైన్లో వెబ్సైట్ అయితే ఓపెన్ కానుంది. దీంతోపాటు రేషన్ కార్డు రూపురేఖలను కూడా పూర్తిగా ఏపీ ప్రభుత్వం అయితే మార్చనుంది. ఇక క్రెడిట్ కార్డు తరహాలో క్యూఆర్ కోడ్తో ఈ కొత్త రేషన్ కార్డు అయితే జారీ అవ్వబోతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం పూర్తయ్యాయి. ఇక జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అయితే ప్రారంభిస్తామని పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే తెలిపారు. దాదాపు 2 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో అయితే 1,48,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వారు, కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారు అప్లికేషన్లు చూస్తే 70,000కు పైగా ఉన్నాయి. ఇక కుటుంబ సభ్యుల మార్పులు చేర్పులు కూడా కలిపితే దాదాపు 2 లక్షల రేషన్ కార్డులు కొత్తగా ఇవ్వాల్సి వస్తుందని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. దీంతో మొత్తం ఏపీలో రేషన్ కార్డుల సంఖ్య 1,50,00,000 అయితే చేరనుంది. దీనికి సంబంధించి గత ఏడాది డిసెంబర్లోనే రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించాలని అనుకున్నా కానీ మరి సంక్రాంతికి కొత్త కార్డులు ఇవ్వాలని ప్రాథమికంగా కూటమి ప్రభుత్వం నిర్ణయించినా కానీ ఇంకా కొంచెం ప్రభుత్వానికి ఇతర పనుల వల్ల కొంచెం ఆలస్యం కావడం జరిగింది. జనవరి లాస్ట్ వీక్ కానీ ఫిబ్రవరి మొదటి వీక్లో కానీ మీరు ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి అనే అంశాల మీద కూడా వీడియోస్ వస్తాయి. మీకు రేషన్ కార్డు ఖచ్చితంగా వచ్చే విధంగా మన ఛానల్లో గైడెన్స్ అయితే వస్తుంది, వీడియోస్ వస్తాయి. తప్పకుండా మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దరఖాస్తు చేసుకున్న వెంటనే మీ కొత్త రేషన్ కార్డు వచ్చే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకుంటుంది. ఇక కొద్ది రోజులే టైం ఉంది కాబట్టి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ప్రతి సర్టిఫికేట్ కూడా రెడీగా చేసి పెట్టుకోండి. ఇక ఈ కొత్త దాదాపు 1 ఇయర్ నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి అయితే ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మీ కుటుంబ సభ్యుల పేర్లు మార్చుకోండి, కొత్తగా చేర్చుకోండి, తీసేయాలనుకుంటే తీసేసుకోండి. కాబట్టి ఎందుకంటే రేషన్ కార్డు తోటి వివిధ ప్రభుత్వ పథకాలకు అర్హత ఉంటుంది. ఇప్పుడు రేషన్ కార్డు లేకపోవడం వల్ల చాలామంది వివిధ సంక్షేమ పథకాలకు అయితే దూరం అవుతున్నారు. మరి ఇదే సమయంలో ఆన్లైన్లో అప్లై చేసుకునే విధానం గురించి కూడా స్టెప్ బై స్టెప్ మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ రెడీగా ఉండండి. మీ ఫ్రెండ్స్కో, మీ రిలేటివ్స్కో అందరికీ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.